ఈ మొత్తంగా చూస్తుంటే గత ఈ బడ్జెట్ సమావేశాలు కానివ్వండి అంతకుముందు కానివ్వండి ఈ రకంగా ఏమన్నా పాజిటివ్ దీనికోసం చేయడానికి వీలవుతుందనే నమ్మకం ఏర్పడిందా? అంటే ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలు మొదటి వారం రోజులు జరగలేదు సరిగ్గాను. ఇప్పుడు రెండు విషయాలు గమనించాలి. ఒకటి, ఇది కాకుండా వేరే మార్గం ఏమైనా ఉందా? ఎన్నికలు చట్టసభలు కాకుండా వేరే మార్గం ఏమైనా ఉందా? మీరు అద్భుతాలు సాధించేటువంటి మ్యాజిక్ వాండ్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో తప్పదు. రెండు, మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారానే మీరు ఆ ప్రక్రియని నిజాయితీగా ఉపయోగించుకుంటే, ఇవాళ నేను చెప్పాను కదా, వ్యవసాయంలో మౌలిక మార్పు ప్రారంభమైంది. క్రమక్రమంగా అనుకున్నంత పూర్తిగా రావట్లా అని ప్రారంభమైంది. ఎందుకు? నిన్న శాసనసభలో జరిగింది ఏమిటది? ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఉపాధి హామీ చట్టం. ఆ ప్రతిపాదన చేసింది ఎవరు? మీరు పర్మనెంట్ స్టాండింగ్ కమిటీ పెట్టండి అని చెప్పాను కానీ, జిల్లాకు ఒక ఆంబుడ్స్మన్ పెట్టండి అని కానీ ఎవరు ప్రతిపాదన చేశారు? లోక్సత్తా. అందరూ అంగీకరించారు. చివరి ప్రభుత్వం అంగీకరించి వచ్చేసింది. పేరు లోక్సత్తా పేరుతో పైకి రాకపోతుంది, సంఖ్యాబలం కూడా ఉంది కాబట్టి రకరకాల పేర్లు రావచ్చు. కానీ ఒకసారి సభ రికార్డులు చూస్తే నిన్న కానీ ఇంతకు మునుపు కానీ ఎవరు దానికోసం వాదించారు, తర్వాత వెనకాల ఏం జరిగిందో కొంచెం ఏమైనా పాత్రికేయులు పరిశోధన చేస్తే ఎవరి వాదన అందరూ అంగీకరించి ఎవరికి ఒక ఏకాగ్ర అభిప్రాయం సాధ్యమైంది చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఎంతో కొంత చేయొచ్చు అనేది ఖచ్చితంగా. కానీ ఇది చాలుతుందా అంటే చాలదు. నాకు దేశంలో మౌలికమైన మార్పుని చాలా వేగంగా కావాలని కోరుకున్న మనిషిగా నాకు ఇవాళ అన్నీ జరిగిపోవాలా. కానీ టెక్నాలజీ వచ్చినంత వేగంగా, మీకు సెల్ ఫోన్లు వచ్చినంత వేగంగా, 24 hour టీవీ, ఈ టీవీ ఛానల్స్ ఎక్కడగా బటన్ నొక్కగానే మారినంత వేగంగా దేశంలో పరిస్థితులు, సమాజంలో పరిస్థితులు మారింది. మన మనసులు మారి, అక్కడి నుంచి మన ప్రవర్తన మారి, అక్కడి నుంచి దాని ఫలితాలు మారే పరిస్థితి దీనికి 3 అంచెలు ఉన్నాయి. దానికి సమయం పడుతుంది. దానికి ఎంత వేగంగా చేయాలి అంత ప్రయత్నం చేద్దాం. అంత దీర్ఘకాలిక ప్రయాణం చేయడానికి అవసరమైన సామాగ్రి అంతా మరి లోక్సత్తాకు ఉందా? అంటే ఒకటి సంకల్పం అండి, తర్వాత కావాల్సిన సామాగ్రి మేధస్సు అండి, ఆ తర్వాత సమాజం పట్ల అనురాగం, ప్రేమ అండి. ఈ 3 లోక్సత్తాకి పుష్కలంగా ఉన్నాయి. ఈ 3 ఉంటే మిగతా అన్ని వనకొడతాయి. నాకేమనుమానం లేదు. అంటే దీనికి కనీసం అయినటువంటి వనరు లేకుండా నడవటం కష్టం. ఏదైనా ఎనీ ఆర్గనైజేషన్. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలతో అక్రమంగా డబ్బులు ఖర్చు పెడదామని చెప్పనే రాజకీయం చేస్తే ఇప్పుడు లోక్సత్తా కాగలదు. అందుకనే లోక్సత్తా 2003లో రాజకీయ పార్టీ దాని ఆలోచన కూడా అనట్లేదు. 2003లో చట్టం తీసుకొచ్చింది. ఎందుకని? నిజాయితీ అయిన రాజకీయం కోసం నిజాయితీ అయిన నిధులు కావాలి. ఆ నిజాయితీ అయిన నిధులు కావాలంటే దానికి ఒక మార్గాన్ని ఏర్పరచాలని చెప్పని చాలా ప్రామాణికమైన చట్టాన్ని తీసుకొచ్చాం. కానీ భారతదేశంలో దాన్ని అమలు చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ ఒక లోక్సత్తా మాత్రమే. నాకు ఎప్పుడు అరుణ్ జైట్లీ గారు అంటాడు, మీరు గట్టిగా పోరాడి 2 పార్టీలను కలిపి జాతీయ స్థాయిలో ఏకగ్రీవంగా చట్టం చేయించారు. మేము ప్రయత్నం చేసాం, విఫలమైనాము. మేము 100 రూపాయలు మాకు వస్తే 5 రూపాయలు మాత్రమే ఈ రకంగా చెక్ రూపంలో సిద్ధపడుతున్నాం. 95 రూపాయలు మాకు బ్లాక్ అవసరం అవుతుంది. ఇక మేము కూడా గతిలేక దానికి అలవాటు పడిపోయాము. కానీ లోక్సత్తా గుణమే చేసి చెప్పగలను నేను. మీరు ఎవరైనా ట్రై చేయండి. ఒక 10,000 రూపాయలు లోక్సత్తాకి ఇస్తే ఏమవుతుందో చూడండి. మీరు టక్ అని చెప్పని మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఒక నిజాయితీ అయిన రాజకీయానికి మార్గాన్ని చూపెడుతున్నాం. ప్రజలు తెలుసుకోవాలి, నిజాయితీ అయిన రాజకీయం ద్వారా దేశం మారుతుందా, రాజకీయంలో డబ్బులు పెట్టుబడి పెట్టి దాన్ని వ్యాపారంగా మార్చడంలో దేశం మారుతుందా, అది జనం తెలుసుకోవాలి. ప్రైవేటైజేషన్ సంబంధించి ఏదైనా వచ్చినప్పుడల్లా లోక్సత్తా లాంటి పార్టీలన్నీ కూడా మార్కెట్ వాదానికి అనుకూలంగా ఆటోమేటిక్గా దాని అర్థం పేదలకు వ్యతిరేకంగా వాదనలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తారండి. రీటైల్ రంగంలోకి మీరు బయట నిధులు రావాలి, విదేశీ నిధులు రావడానికి అనుకూలంగా మాట్లాడారు. అటువంటి మాట్లాడినప్పుడల్లా కూడా అది మీకు నెగిటివ్ గా వెళ్ళడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం బ్యాంకుల్లో కంప్యూటరైజేషన్ అని చెప్పండి, వామపక్ష పార్టీలన్నీ, వాళ్ళ యూనియన్లన్నీ కూడా దానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసినాయి, సమ్మెలు చేసినాయి. ప్రజలంతా మౌనంగా ఉన్నారు. ఎందుకని? ప్రజలకి దానివల్ల లాభం ఏంటో తెలియదు. పాప నిజంగా కావాలి, చాలా మంది నష్టపోతారేమో, బెదరకం పెరుగుతున్నాం అనుకున్నారు. ఇవాళ వామపక్ష పార్టీలను ఎవరినైనా సరే బ్యాంకుల్లో కంప్యూటరైజేషన్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని చెప్పానండి, జనం కాళ్ళు ఎరగొడతారు. ఇదే వామపక్ష పార్టీలు ఎయిర్పోర్ట్ లో ప్రైవేటీకరణ జరుగుతుంటే పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. 3 రోజుల్లో తోకముడుతున్నారు. ఎందుకని? 3 రోజుల్లో కన్స్యూమర్స్ చాలా గట్టి గుణపాఠం చెప్పారు. ఎప్పుడైతే పౌరులకి దీని లాభ నష్టాలు అర్థం అవుతాయో ఈ పప్పులు సాగవు. అర్థం కానప్పుడు ఈ డ్రామాలు నడుస్తాయి. ఆనాడు కంప్యూటరైజేషన్ గురించి ఎంత బోటగా మాట్లాడామో ఇవాళ రిటైల్ ట్రేడ్ అనేది. రిటైల్ ట్రేడ్ అనేది అటు వినియోగదారుడికి ఇటు ఉత్పత్తిదారుడికి ఇద్దరికీ లాభం. ఉత్పత్తిదారుడికి రేటు పెరుగుతుంది, వినియోగదారుడికి రేటు తగ్గుతుంది. 35 రూపాయలకు ఉత్పత్తిదారుడికి రేటు వస్తుంటే 100 రూపాయలు వినియోగదారుడు కొంటున్నాడు. మధ్యలో 65 రూపాయల మధ్యలో స్ప్రెడ్ ఉంది. ఈ 65 తగ్గించి ఇక్కడ ఉత్పత్తిదారుడికి రేటు కొంచెం పెంచి 45, 50 చేసి ఇక్కడ 100 బదులు 75 రూపాయలు వినియోగదారుడికి చేస్తే దేశంలో ఉత్పత్తిదారులకు వినియోగదారులకు లాభం కదా? ఎవరి కోసం మనం పోరాడుతున్నాం? ఏది బేదల కోసం? ఎవరి బేదలు? వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్యలో వ్యాపారంలో
కేవలం పెట్టుబడి పెట్టిన కారణంగా ఉత్పత్తి చేయకుండా వినియోగం చేయకుండా లాభం పొందేవాళ్ళ? ఇది ప్రజలు అడగట్ల ఈ ప్రశ్న, ఎందుకంటే వారికి తెలియదు ఈ విషయం. అవును. కామోస్ అనుకుంటున్నారు, సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకోసం చెప్పిన మనం భయపడిపోయి ఆనాడు కంప్యూటర్లో వస్తే దేశం నాశనం అయిపోతుందని మనం గొంతు కలిపినా మూర్ఖులం. అంటే భవిష్యత్తుకు నాశనం చేస్తున్నాం. ఇవాళ ఓట్ల కోసమో, ఇవాళ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని నాశనం చేసుకోవడం కోసమో, ఇవాళ రిటైలింగ్ వస్తే కంపెనీ పోతుందని చెప్పడం కూడా బోటకమే. ఏమాత్రం మన లేదు దానిలో. కానీ ప్రజల్లో ఆ రకమైన అవగాహన లేదు. ఆ రకమైన అవగాహన ఇప్పుడు అవగాహన కోసం మనం పోరాడతామా? అది అవగాహన లేదు కాబట్టి అమాయకత్వాన్ని మనం ఆసరాగా చేసుకుంటామా? తెలుసుకోవాలి మనం. ఓకే, రేపటి రాజకీయ దానివల్ల ఎంత ఆలస్యమైనా సరే మనం అనుకున్నది సాధించడానికి దానివల్ల దేశంలో మార్పు ఆలస్యం కావట్లా. జేపీ పదవుల్లో రావడం ఆలస్యం కావచ్చు. జేపీ పదవులు రావడం లక్ష్యం కాదు కదా. దేశంలో మార్పు లక్ష్యమైనప్పుడు నా పదవి కోసం అని చెప్పని దేశంలో మార్పును మారుస్తానా? మార్పును ఆపేస్తానా? దేశంలో మార్పు కోసం పదవచనం రాకపోయినా పర్లేదని చెప్పి అనుకుంటాం. అది తెలుసుకోవాలి. ఇవాళ తాత్కాలికమైన ఓటు బ్యాంకుల కోసం అని చెప్పని దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. లోక్సత్తా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నది, నేషన్ అబౌవ్ పార్టీ. దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం పార్టీ ప్రజలను పక్కన పెడతాము. తాత్కాలికంగా ఓటు ముఖ్యం కాదు. విజ్ఞతతో ప్రజలు ఓటు వేసి దేశంలో మార్చే బాధ్యత పెడితే ఖచ్చితంగా శిరసావహిస్తాము. కానీ దానికోసం చెప్పని ప్రజల్ని మాత్రం మోసం చేయము. ఖచ్చితంగా ఈ మూర్ఖత్వం నుంచి, ఈ అజ్ఞానం నుంచి, అమాయకత్వం నుంచి సమాజం బయటపడుతుంది. ఆ కాంతి పుంజాలు సమాజానికి సోకుతాయి. ఈ కుళ్ళిన రాజకీయం నశిస్తుంది, నిజమైన రాజకీయం బతుకుతుంది. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో ఎవరి మాటలను వెలుగు ఇవ్వాలి, ఎవరు ఏది పట్టించుకోకూడదని చెప్పి జనానికి అర్థమైపోతుంది కదా. ఎంతకాలం మీరు దాచగలరు? మీరు ఎన్ని మెగా ఫోన్లు పెట్టినా కూడా, ఎంత ప్రచారం చేసుకున్నా కూడా చివరికి వాస్తవాన్ని ప్రచారం పూర్తిగా కప్పెట్టలేదు కదా. కొంతకాలం కప్పెట్టగలదు కదా. ఎందుకని ఇవాళ ఒక 5 నిమిషాలు మాట్లాడితే భయపడిపోతున్నారు? మీకు 5 నిమిషాలు టైం లేకుండా ఉంటే బాగుండని ఎందుకు అనుకుంటున్నారు? అంత భయం ఎందుకు వచ్చింది? ఆఫ్టర్ ఆల్ నాకున్నది 5 నిమిషాల టైమే కదా, 10 నిమిషాల టైమే కదా. టైం కూడా భరించలేకపోతున్నారు. ఎందుకని? నిజంగా సమాజం ముందుకు వస్తే ఈ 10 నిమిషాలు ఇక్కడ, గంట అక్కడికి వ్యత్యాసం ప్రజలకు అర్థమైపోతుందన్న భయం కొద్ది. కాబట్టి ఎల్లకాలం మీరు నిజాన్ని అబద్ధంగా మార్చలేరు, అబద్ధాన్ని నిజంగా చూపెట్టలేరు. కాబట్టి త్వరలోనే మీరు అనుకున్న అది సాధించాలని, ఈ మార్పు త్వరగా రావాలని కోరుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జేపీ గారు. థ్యాంక్ యూ.